ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లకి పర్మిషన్ ఇచ్చింది. కోర్టులో వేసిన పిటిషన్ మళ్ళీ ఉపసంహరించుకున్నారట. మన పట్ల వీళ్ళు కన్సిడరేషన్తో ఉన్నారు కాబట్టి మనం కూడా కన్సిడర్ చేయాలని వాళ్ళు అనుకుంటారని అనుకుంటున్నారు. ప్రీమియర్ రేటు 600 అన్నారు. ఈ 600 మల్టీప్లెక్స్లు దాని ప్రభావం ఏవైనా ఉంటుందా అనేది ఒక డౌట్ ఉంది, కానీ వాళ్ళు ఆ మూడ్లో లేరు. లాస్ట్ మినిట్ ట్రాక్ చేస్తారా, ముందు ఇస్తారనేది రాజా సాబ్ అనేటువంటి ఒక దారుణమైన అనుభవం ఉంది. చిరంజీవి గారు అది ఛాంబర్లో ఉన్న గొడవ అని అంటూనే మీ అభిమానులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రమోట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఈ ప్రమోషన్స్ మొదలైన రోజు కనిపించిన దానికంటే ఇప్పుడు వెలుగుతూ కనిపిస్తున్నాడు ఆయన. భరద్వాజ గారు, పెద్దికి సంబంధించి ప్రమోషన్స్ జోరులో జరుగుతున్నాయి, ఊపందుకునే జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ఎప్పుడు అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. దానికి తోడు ఇంకొకటి, పెద్దికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లకి పర్మిషన్ ఇచ్చింది. అవును. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా లేదా? తెలంగాణ గవర్నమెంట్కి 2 సార్లు అర్జీ పెట్టుకున్నా కానీ పర్మిషన్ ఇవ్వలేదు, స్పందించలేదని చెప్పి కోర్టుకి వెళ్ళారు ప్రొడ్యూసర్లు. బట్ కోర్టులో వేసిన పిటిషన్ మళ్ళీ ఉపసంహరించుకున్నారట. అంటే గవర్నమెంట్ని నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది, బైపాస్ చేసినట్టు అవుతుంది, లేకపోతే ప్రెజర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అది సరైన పద్ధతి కాదు అనుకుని వీళ్ళు కోర్టు నుంచి విత్డ్రా అయ్యారు. అయితే దీని వలన ప్రభుత్వం కన్సిడర్ చేసి ఇస్తుంది అనేది ఒక హోప్ వీళ్ళకి. మన పట్ల వీళ్ళు కన్సిడరేషన్తో ఉన్నారు కాబట్టి మనం కూడా కన్సిడర్ చేయాలని వాళ్ళు అనుకుంటారని అనుకుంటున్నారు. రెండోది, ఇది చిరంజీవి గారి అబ్బాయి సినిమా, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంటుంది అనేది ఒక హోప్. ఇవన్నీ కలిసి వాళ్ళు కోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తెచ్చేసుకున్నారు. అయిపోయింది. ఏపీలో క్లియర్ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడలో పెట్టాలని డిసైడ్ అయిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చే ముందు ఏపీలో ఇచ్చిన టికెట్ రేట్లకు సంబంధించి మీరు చూసారా? మొదటి 600 చేశారు. 600 అది మల్టీప్లెక్స్లో దాని పద్ధతిలో అది పెడుతుంది. అదే మొదటి ప్రీమియర్స్కి 600 టికెట్ రేట్లు, 600 టికెట్ రేటు. తర్వాత రిలీజ్ వారం రోజులకు సంబంధించి టికెట్ రేట్లు మళ్ళీ ఇంకొక వెసులుబాటు ఇచ్చారు. అయితే ప్రీమియర్ రేటే ఇది. ప్రీమియర్ రేట్లు, అదే ప్రీమియర్ రేటు 600 అన్నారు. కాబట్టి ఈ 600 మల్టీప్లెక్స్లో కింద తగ్గుతుంది, మళ్ళీ సింగిల్ స్క్రీన్లో తగ్గుతుంది. అయితే సింగిల్ స్క్రీన్ వాళ్ళు మీరు ప్రభుత్వాల దగ్గర నుంచి ఉత్తరాలు తెచ్చినా మేము రేట్లు పెంచమన్నారు మొన్న. అది ఇక్కడ తెలంగాణ ఎగ్జిబిటర్లే కాదులేండి, అప్పుడు ప్రెస్ మీట్లో అందరూ పాల్గొన్నారు ఆ రోజు. కాబట్టి దాని ప్రభావం ఏవైనా ఉంటుందా అనేది ఒక డౌట్ ఉంది, కానీ వాళ్ళు ఆ మూడ్లో లేరు ఇప్పుడు. వాళ్ళు ఏదో ఒక ప్రైస్ హైక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు తగ్గి ఉంటుంది. కాబట్టి ఏపీ వరకు వీళ్ళు సేఫే. తెలంగాణ నుంచి నిర్ణయం రాగానే బుకింగ్లు ఓపెన్ అయిపోతాయి. అదే లాస్ట్ మినిట్ ట్రాక్ చేస్తారా, ముందు ఇస్తారనేది చూడండి. మనకు ఒక రాజా సాబ్ అనేటువంటి ఒక దారుణమైన అనుభవం ఉంది, కానీ ఆ తర్వాత అలాంటి పరిస్థితి కనిపించలే. అంటే నిజానికి ఆ రోజు జరిగినటువంటి విధ్వంసము, దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకని మీకు జనవరిలో వచ్చిన సినిమాలకు వాళ్ళు కన్సిడర్ చేశారు కదా, మనశంకర్ వరప్రసాద్ గారు, అవి తర్వాత వచ్చిన సినిమాలకి కన్సిడర్ చేశారు. కాబట్టి అదే పద్ధతిలో దీనికి కూడా వ్యవహరించమని అడుగుతారు ఇప్పుడు. అంటే నేరుగా వెళ్ళిపోయి దిల్ రాజు గారి దగ్గర కూర్చుని అట్నుంచి గనక కథ నడిపించేస్తే క్లియర్ అయిపోతుంది. అంటే మీ సమస్యలకి వాళ్ళు కన్సిడర్ చేశారు. చిరంజీవి గారు అది ఛాంబర్లో ఉన్న గొడవ అని అంటూనే మీ వివాదాన్ని పరిష్కరించడానికి జూన్ 30 లోపు వీళ్ళకి ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్పండి దాకా వచ్చాడు ఆయన. కాబట్టి మీరు కూడా కన్సిడర్ చేసి ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఏదో ఏర్పాటు చేస్తే వాళ్ళు సినిమా రిలీజ్ చేసేసుకుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పరిస్థితి ఏంటి? ఇది భారీ ఎత్తున అంటున్నారు. భారీ ఎత్తున అది విజయవాడే, ఇంకా వేరే హైదరాబాద్ ఈవెంట్ ఉండకపోవచ్చు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకే ఈవెంట్ జరుపుతున్నారు అందరూ. అది వేదిక హైదరాబాద్ అవుతోంది ప్రతిసారి. ఈసారి వీళ్ళు వెరైటీగా ఆంధ్రాకి తీసుకెళ్ళారు. అంతకుముందు 2014 టైంలో కొత్తగా 2 ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంగా అక్కడొక ఈవెంట్, ఇక్కడొక ఈవెంట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు బయట ఈవెంట్స్ చాలా చేశారు కాబట్టి ఇప్పటికి, అంటే ఢిల్లీ ఈవెంట్తో సహా లెక్కేసుకుంటే వీళ్ళు
అభిమానులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రమోట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఓకే. హిందీ బెల్ట్ కాన్సంట్రేషన్ కోరుకున్నారు వీళ్ళు. హిందీ బెల్ట్ కాన్సంట్రేషన్ పూర్తి స్థాయిలో కనిపించింది. కాబట్టి మన సినిమా సేఫ్ అనేటువంటి ఒక పొజిషన్కి వచ్చారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇక్కడ జరిగేది వీళ్ళ సెలబ్రేషన్ కోసం. అందుకని ఏపీలో పెట్టేస్తే సరిపోతుంది అని ఒక అవగాహనకు వచ్చారు. అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు ఇందిరా ప్రియదర్శిని ఓపెన్ స్టేడియంలో పెడతారు. అక్కడ జరిగిపోతుంది ఈవెంట్. ఆ తర్వాత కావాలంటే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ కూడా ఒక 2వ తారీఖు మీడియా ఇంటరాక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి సమాచారం అన్నారు. అవును. అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఒకటి పెడతారు. దాని ప్రమోషన్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఎలాగూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. 1-to-1 ఇంటర్వ్యూస్ వెళ్తున్నాయి. కాబట్టి సినిమాకి సంబంధించి ప్రమోషన్ వైపు బలంగానే ఉన్నారు. అభిమానులు కూడా హ్యాపీగానే ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని ఓపెన్ అయ్యాయి నార్త్ అమెరికా కనుక ఓవర్సీస్లో ఓపెన్ అయింది. రేపు ఎల్లుండో వాళ్ళు నార్త్ ఇండియాలో కూడా ఓపెన్ అవుతుంది హిందీ బెల్ట్లో. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సమస్య ఉంది కాబట్టే అది ఓపెన్ కావడం లేదు. ఇక్కడ ఒక అవగాహన వచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. దానికోసం వెయిటింగ్ జనాలందరూ ఈగర్గా. అదే ఓవర్సీస్లో బాగా స్ట్రాంగ్గా పెడుతోంది. ఆల్రెడీ ఇంతకు ముందే సమాచారం ఉంది. అది వాళ్ళు ఓపెన్ చేసి కూడా చాలా రోజులైంది. జనాలు విపరీతంగా రష్ అవుతున్నారు. థియేటర్లు ఫుల్స్ అవుతున్నాయి. అక్కడ ఆ హడావిడి అక్కడ నడుస్తోంది. అభిమానులు ఆనందంగానే ఉన్నారు. ప్రొడ్యూసర్లు హ్యాపీగానే ఉన్నారు. డైరెక్టర్ గారు కొంచెం ఆయన ఈ ప్రమోషన్స్ మొదలైన రోజు కనిపించిన దానికంటే ఇప్పుడు వెలుగుతూ కనిపిస్తున్నాడు ఆయన. ఢిల్లీ ప్రెస్ మీట్లో చూసారు ఆయన్ని. ఢిల్లీలో ప్రెస్ మీట్లో ఆయన పూర్తిగా ఓపెన్ అయ్యాడు. ఈ పూర్తిగా ఓపెన్ అవటం చూసిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ రైజ్ అవుతోంది అనేది అర్థమవుతోంది. ఆయన కాన్ఫిడెన్స్ చూసి జనాలందరూ ఛార్జ్ అవుతున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్న పద్ధతి బాగుంది. ఆయన జనాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న పద్ధతి, అలాగే సినిమాకి సంబంధించి ఆయన లింకులు ఇస్తున్నటువంటి పద్ధతి, ఇది అట్రాక్టివ్గా ఉంది. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. వికసిత్ భారత్తో లింక్ చేస్తున్నాడు దీన్ని. మోడీ గారు అడిగారని చెప్పి మాట్లాడుతున్నారు ఈ కంటెంట్ని. ఇలా దానికి సంబంధించి అన్ని ఏరియాలకి, అన్ని సెక్షన్స్లోకి సినిమాని పుష్ చేయడానికైతే తను కృషి చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఈవెంట్కి ఎవరు గెస్టులు, ఎవరు వస్తారు అనేది క్యూరియాసిటీ. అంటే అక్కడ జరిగేదానికి, విజయవాడలో జరిగే ఈవెంట్కి ఎవరు వస్తారు, అదే ఫైనల్ ఈవెంట్ అవ్వచ్చు. అదే ఫైనల్ ఈవెంట్. ఇక్కడ ఉండేది జస్ట్ Q&A సెషన్ ఉంటుంది అంతే, 2వ తారీఖు. కాబట్టి విజయవాడ ఈవెంట్ మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎవరు వస్తారు అనేది ఇప్పటిదాకా బయటకు రాలా సమాచారం. బయట రకరకాల వార్తలు ఉన్నాయి. అక్కడికి బాలకృష్ణ గారు రాబోతున్నారు అనే వార్త ఉంది. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి బాలకృష్ణ గారు అయితే ఢిల్లీలో ఉన్నారు, సినిమా షూటింగ్లో ఉన్నారు, 311 షూటింగ్లో ఉన్నారు. బహుశా మరి 1వ తారీఖుకి ఆయన రమ్మంటే వచ్చేస్తాడు. ఆయన ఫ్లైట్ ఎక్కేస్తారు. అంటే వాళ్ళ ప్రొడ్యూసరే కాబట్టి ఆయనకి ఇబ్బంది ఏముంది. అదే హీరో గారు మన ముందు సినిమాకి మీరు రావాలండి, మీ భుజం మీద వేసుకోవాలంటే వచ్చేస్తాడు ఆయన. మరి ఆయన్ని, చిరంజీవి గారిని, ఇద్దరిని ఒకే వేదిక మీద నిలబడతారేమో చూడాలి. ఓకే, అది చూడటానికి జనాలకు ఒక కన్నుల పండుగే. ఇద్దరు ఒకటే వేదిక మీదకి మళ్ళీ వస్తే అది దాని తాలూకా వైబ్ క్రియేట్ అవుతుంది. అది 50 years బాలకృష్ణ గారి సెలబ్రేషన్స్లో వచ్చాడు ఆయన. కాబట్టి ఇదొక సెలబ్రేటివ్ మూడ్ అవుతుంది. ఆ వైబ్ ఉపయోగపడుతుంది సినిమాకి. అందుకని అది చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను నేను. చూడాలి. ఓకే, అది అయిపోతే ఇక హైదరాబాద్ ప్రెస్ మీట్ అయిపోతే అక్కడికి ప్రమోషన్ పని అయిపోతుంది. 3వ తారీఖు నుంచి ఎలాగూ సినిమాయే మాట్లాడుతుంది. ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి. అవును, 3వ తారీఖు నైట్ నుంచి సినిమా మాట్లాడటం మొదలు పెడుతుంది కాబట్టి ఇక ఎవరు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదు. ఓకే, సో పెద్ద అనేది ఎలా ఉండాలి, ఎలా లాంచ్ అవ్వాలి అని అభిమానులు అనుకున్నారో అలా లాంచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్